హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద సో లైఫ్. ఈరోజు మన వ్లాగ్ అండ్ ఈవినింగ్ అట్ స్కూల్. ఒక ఫన్ ఫియెస్టా మేము అటెండ్ అయ్యాం స్కూల్లో ఈవినింగ్. దాని గురించి మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో అన్ని స్టాల్స్ సెటప్ చేశారనమాట. అండ్ మేము క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాక ఇంకొక స్టాల్ అటెండ్ అవుతూ వెళ్ళాము. ఈ స్టాల్ ఒక యూనిక్ కాన్సెప్ట్తో బిల్డ్ చేశారనమాట. ఈ ఫస్ట్ స్టాల్ వచ్చేసి చిల్డ్రన్ వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసేసి ఏమేమి క్రియేట్ చేశారు, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏం క్రియేట్ చేశారు అనేది ఈ స్టాల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో ఉన్న ఈ ఆర్ట్ వర్క్ అంతా ఫిలమెంట్స్తో చేసింది. ఫిలమెంట్స్తో సస్టైనబుల్ ఆర్ట్ వర్క్ అండ్ డిఫరెంట్ టైప్స్లో ఎట్లా చేయొచ్చు అనేది ఈ స్టాల్. ఏం షేప్ అది? అడల్ట్స్ కంటే కిడ్స్ చాలా క్యూరియస్ ఉంటారు కదా, సో మా చైల్డ్ కూడా చాలా క్యూరియస్. అట్లనే అసలు ఒక్క స్టాల్ కూడా వదలకుండా అన్ని స్టాల్స్కి తీసుకొని వెళ్ళింది. తనకి అక్కడ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేయాలనే క్యూరియాసిటీ అనమాట. సో మేము కూడా ఫన్ ఈవెంట్స్ ఎప్పుడూ అయితేనే ఉంటాయి, ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఈవెంట్స్కి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి స్కూల్ నుంచి ఇన్వైట్ రాగానే తీసుకొచ్చాము. వేరియస్ టైప్స్ ఆఫ్ మైండ్ గేమ్స్, పజిల్స్, అనలిటికల్ గేమ్స్, నాలెడ్జ్ టెస్టింగ్ గేమ్స్, యాక్టివిటీస్, లాంగ్వేజ్ టెస్టింగ్ స్టాల్స్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉండే. ఇక్కడ ఇదో ప్యాటర్న్ బిల్డింగ్ అనమాట. ఇది అన్ని గేమ్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ కోసం కాదు, కొంచెం సీనియర్ ఏజ్ గ్రూప్స్కి, కొన్ని జూనియర్ ఏజ్ గ్రూప్స్కి. ఇక్కడ మా పాప కొంచెం సీనియర్ ఏజ్ గ్రూప్ వాళ్ళది అటెంప్ట్ చేస్తుంది, అంటే అరౌండ్ ప్రాబబ్లీ 8 to 9 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసే యాక్టివిటీ అటెంప్ట్ చేస్తుంది. సో మేము గైడ్ చేస్తుండే ఇక్కడ. బట్ తన క్యూరియాసిటీని కిల్ చేయొద్దు కాబట్టి మేము హ్యాపీగా ఓకే నువ్వు అటెంప్ట్ చేయి అని చెప్పి చేయించాము. సో ఈ విన్నింగ్ అనేది కాన్సెప్ట్ కాదు, ఇక్కడ లర్నింగ్ అండ్ హ్యావింగ్ ఫన్ ఎట్ ద సేమ్ టైం, అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఏదైనా కంప్లీట్ చేసినప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కిడ్స్కి అది ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో అది మేము బిల్డ్ చేయాలనుకుంటున్నాం మా చైల్డ్లో. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా సజెస్ట్ చేసేది అదే, మీ చైల్డ్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ట్రై టు అడ్రస్ దట్ క్యూరియాసిటీ. ఇనీషియల్ అని అది వద్దు ఎందుకు అనకుండా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. మనకి తెలీదు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఎక్సెల్ అవుతారు అనేసి. సో ఇట్లా డిఫరెంట్ మైండ్ గేమ్స్ అండ్ సెన్సర్ టెస్టింగ్ గేమ్స్ చాలా ఉండే కిడ్స్కి. మాకైతే చాలా బాగా అనిపించింది ఈవెంట్. బట్ మేము నోటీస్ చేసింది ఏంటంటే, యాన్యువల్ డే ఈవెంట్ కానీ లేదా ఏదైనా ఫన్ ఫెస్ట్ కానీ ఉంటే ఎంతైతే క్రౌడ్ టర్న్ అరౌండ్ అవుతారో, ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ వచ్చేసరికి అంత ఎక్కువ క్రౌడ్ అనిపించలేదు. పేరెంట్స్ కూడా ప్రాబబ్లీ ఎంకరేజ్ చేయలేదేమో వాళ్ళ కిడ్స్ని. బట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంటే, కిడ్స్ని తీసుకెళ్ళాలి, ఎంకరేజ్ చేయాలి, చూపించాలి. ఇదొక బుక్ ఆర్ బుక్ రీడింగ్లో ఇంట్రెస్ట్ తీసుకొచ్చే స్టాల్. మా పాపకి మేము బుక్ రీడింగ్ చేస్తాము ఆల్మోస్ట్ యూనో ఎవ్రీ నైట్ ఆర్ సమ్ నైట్స్ బుక్ రీడింగ్ చేస్తాము. అండ్ రైట్ నౌ షీ ఈజ్ అట్ అ స్టేజ్ వేర్ షీ కెన్ రీడ్ హర్ ఓన్ బుక్స్. సో ఆ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పే స్టాల్ అనమాట, టీచర్స్ హోస్ట్ చేస్తున్న స్టాల్. సో తనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, టు క్రియేట్ అ బుక్ మార్క్. ఇంకొంచెం చిన్నపిల్లలకైతే ట్రేస్ ద ఎంట్రీ ఎగ్జిట్ యాక్టివిటీ ఇచ్చారు. బట్ దీని కొంచెం పెద్దగా ఉంది వాళ్ళకంటే, కాబట్టి బుక్ మార్క్ అనేది ఏంటి, అసలు బుక్ మార్క్ ఎలా చేయాలి, బుక్ మార్క్ని ఎట్లా డిజైన్ చేయాలనే యాక్టివిటీ ఇచ్చారు. సో తనకు యాక్చువల్లీ బుక్ మార్క్ అంటే తెలీదు, టీచర్ వేసి చూపించారు ఇట్లా డిజైన్ చేయొచ్చు అని. అండ్ తను ఎంత బాగా వేసిందో మేము కూడా సర్ప్రైజ్ అయ్యాము. అంటే వీ నో దట్ షీఈ్ అ క్రియేటివ్ కిడ్. డ్రాయింగ్ అనేది 1 year ఏజ్ ఉన్నప్పటి నుంచి చేస్తుంది, కలరింగ్, డ్రాయింగ్ ఇవన్నీ చాలా చిన్న ఏజ్ నుంచి చేస్తుంది. సో బాగానే చేస్తుంది అని తెలుసు, బట్ చాలా బ్యూటిఫుల్గా చేసింది అనమాట బుక్ మార్క్ మీద ఆర్ట్ వర్క్. సో ఈవెన్చువల్లీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు బుక్ మార్క్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకు ఇంపార్టెంట్ అని. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది.
బుక్ మార్క్ యాక్టివిటీ అయిపోగానే మేము ఇంకా నెక్స్ట్ ఈ బాటిల్ పికింగ్ స్టాల్కి వెళ్ళిపోయాము. ఇది చాలా ఎగ్జైటింగ్ ఉండే మా పాపకి, చూస్తుంది అతను ఎట్లా పిక్ చేస్తున్నాడు అని. బట్ ఇది యాక్చువల్లీ కొంచెం టాల్ చిల్డ్రన్ చేయగలిగే యాక్టివిటీ. సో తను అటెంప్ట్ చేసింది, బట్ తనకు ఆ హైట్ స్ట్రెంగ్త్ లేకపోయేసరికి తను యాక్చువల్లీ ఆ బాటిల్ని పుల్ చేయలేకపోయింది అనమాట. బట్ ఇట్ వాజ్ నైస్ అండ్ ఫన్. టీచర్స్ అందరూ కూడా రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది పక్కన పెట్టి చాలా ఎంకరేజింగ్ ఉండే. సో పేరెంట్స్ కూడా అట్లనే చిల్డ్రన్కి అన్నీ ఎంకరేజ్ చేయాలి, చేస్తేనే వాళ్ళకు కూడా గ్రో అవ్వాలి, ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా డిఫరెంట్ అటెంప్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది కాసేపు అటెంప్ట్ చేశాక ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాము. రెయిన్బో గ్రాస్ వాటర్ క్లౌడ్స్ సన్ బ్యూటిఫుల్ వెరీ గుడ్. హౌస్ కూడా వేసావా? వావ్. బర్డ్స్ చిన్న చిన్న. ఈ ఎడ్యుకేషనల్ స్టాల్స్తో పాటు డాన్స్ అండ్ స్కిట్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ వీడియోలో పెట్టట్లే ఫర్ ప్రైవసీ పర్పసెస్. ఇక్కడ స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ పేరెంట్స్ని చిల్డ్రన్ని వెల్కమ్ చేయడానికి అండ్ ఈవెంట్ని ఆఫీషియల్గా లాంచ్ చేయడానికి మార్చ్ పాస్ చేస్తున్నారు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ థింగ్ టు వాచ్. చాలా ఇయర్స్ తర్వాత. ఒకప్పుడు నేను కూడా ఎన్సీసీ క్యాడెట్ ఉండే, సో నాకు ఆ డేస్ అని గుర్తొచ్చాయి అన్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టాల్. ఇది ఇంకో ఫన్ గేమ్ కిడ్స్కి వాళ్ళ సెన్సరీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి. రైట్ అండ్ లెఫ్ట్ పుల్ చేసి, అప్ అండ్ డౌన్ పుల్ చేసి ఆ బాల్స్ని ఆ రెస్పెక్టివ్ బౌల్స్ ఏవైతే ప్లేస్ చేసి ఉన్నాయో అక్కడ వేయాలి. సో ఇదైతే సూపర్ క్యూట్ యాక్టివిటీ, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా పాప కూడా చాలా ఈజీగా చేసింది. కొంతమంది పెద్ద కిడ్స్ కూడా చేయలేకపోయినారు. సో దాని జనరలీ సెన్సరీ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి చేయించడం వల్ల ఇలాంటివి కొన్ని ఈజీగా చేస్తుంది అనమాట. అర్థమైందా? ఒకప్పుడు స్కూల్స్లో కూడా ఇలాంటి గేమ్స్ ఉంటే చాలా బాగుండేది కదా, నాకైతే అనిపిస్తుంది. అంటే ఇంత డిఫరెంట్గా టీచర్స్ కూడా ఆలోచించి కానీ ఎఫర్ట్ కానీ పెట్టేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ స్టడీస్ వైజ్ బాగుండేది, స్ట్రిక్ట్గా ఉండేది, యాక్టివిటీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉండేవి. బట్ ఈ లెవెల్లో ఉండేవి కాదు. కిడ్స్ సెన్సరీ యాక్టివిటీస్ గురించి, ఆర్ అనలిటికల్ స్కిల్స్ గురించి, లాజికల్ స్కిల్స్ గురించి, ఆర్ థింకింగ్ కెపాసిటీ గురించి ఆలోచించి ఇంత లెవెల్లో చేయడం అనేది జరిగేది కాదు. సో ఇలాంటివి ఇప్పుడు స్కూల్స్లో చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ టీచర్స్ ఎఫర్ట్ని చాలా అప్రిషియేట్ చేయాలి, ఇలాంటివి కండక్ట్ చేస్తున్నందుకు, ఇంత థాట్ఫుల్గా టీచింగ్ చేస్తున్నందుకు. అండ్ ప్రతి యాక్టివిటీ తర్వాత వాళ్ళు విన్ అయినా కాకపోయినా పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఒక అప్రిసియేషన్ కార్డ్ అనేది పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ యూనిఫామ్స్కి. అది ఇంకా బాగా నచ్చింది. మేము నెక్స్ట్ యాక్టివిటీకి మూవ్ ఆన్ అయిపోయాం. నెక్స్ట్ యాక్టివిటీ బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ కిడ్స్. లార్జ్ వర్డ్ నుంచి చిన్న స్మాల్ వర్డ్స్ పుల్ అవుట్ చేసి ఎవరు మ్యాక్సిమం కరెక్ట్ వర్డ్స్ రాస్తారో వాళ్ళు విన్నర్స్. మా పాపకి అసలు ఈ యాక్టివిటీ చాలా పెద్ద లెవెల్ యాక్టివిటీ, అసలు అక్కర్లేదు. బట్ తను కూడా నాతో పాటు అటెంప్ట్ చేసింది. అఫ్కోర్స్ ఈ యాక్టివిటీ నేను విన్ అయినా. అందరూ ఆన్ యావరేజ్ 8 or 9 వర్డ్స్ పుల్ అవుట్ చేస్తే నేను ఒక వర్డ్ నుంచి 19 స్మాల్ వర్డ్స్ పుల్ అవుట్ చేసి రాసాను అనమాట. షీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈవెన్ ఐ వాజ్ హ్యాపీ. ఈ ఈవెంట్ ఓన్లీ చిల్డ్రన్కి కాదు, పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండేలాగా క్రియేట్ చేశారు. ఇంకా కాసేపు స్టాల్స్ అన్నాయాక వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని ఫుడ్ స్టాల్స్కి వెళ్ళిపోయాం. అసలు ఎప్పుడు మా పాప వాఫల్ టేస్ట్ చేయలేదు. మేము ఎన్నిసార్లు ఏమైనా అడిగినా కొత్తవి టేస్ట్ చేయదు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా ట్రై చేస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. షీ ఎంజాయిడ్ హర్ వాఫల్. మేము జనరలీ జంక్ అంతా ఇంట్రడ్యూస్ చేయలేదు ఇంకా. సో ఇట్లా ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తినడం చూస్తే తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి కావాలని ట్రై చేస్తుంది అనమాట.
ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.